Learning the Constitution means learning the way of life. హాయ్ హలో, భారతదేశ ముఖ్యమైన రాజ్యాంగ సవరణల్ని ఒకసారి చూసేద్దాం. అది కూడా ఎప్పటికీ మర్చిపోని ఒక చిన్న ట్రిక్తో. హియర్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ మొదటి రాజ్యాంగ సవరణ 101. ఇది జిఎస్టికి సంబంధించింది. దీని నినాదం ఒక దేశం ఒకే ట్యాక్స్. 101లో చివరి నంబర్ 1. దీని నినాదం కూడా ఒక దేశం ఒకే ట్యాక్స్. ఇది అటల్ బిహారీ వాజ్పేయి ద్వారా ప్రతిపాదించబడింది మరియు 1 జూలై 2017 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ 1 జూలై 2017నే జిఎస్టి డే అని కూడా అంటారు. రెండవ రాజ్యాంగ సవరణ 102వ రాజ్యాంగ సవరణ. ఇది బీసీ కమిషన్కు సంబంధించింది. బీసీలో 2 అక్షరాలు ఉన్నాయి. అదేవిధంగా 102లో చివరి నంబర్ 2. 102వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ బీసీ కమిషన్కి రాజ్యాంగ హోదా కల్పించడం జరిగింది. ఇది 2018 నుంచి అమల్లోకి వచ్చింది. తరువాతి రాజ్యాంగ సవరణ 103వ రాజ్యాంగ సవరణ. ఇది ఈడబ్ల్యూఎస్కి సంబంధించింది. ఈడబ్ల్యూఎస్లో 3 అక్షరాలు ఉన్నాయి. అదేవిధంగా 103లో చివరి నంబర్ 3. ప్రభుత్వ ఉద్యోగాలలో మరియు విద్యా సంస్థలలో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్ కల్పించబడింది ఈ 103వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఇది 2019 నుంచి అమల్లోకి వచ్చింది. తరువాతి రాజ్యాంగ సవరణ 104వ రాజ్యాంగ సవరణ. ఇది ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది. ఎస్సీ ఎస్టీలలో మొత్తం కలిపి 4 అక్షరాలు ఉన్నాయి. అదేవిధంగా 104లో చివరి నంబర్ 4. లోక్సభలో మరియు రాష్ట్ర శాసనసభలలో ఎస్సీలకు మరియు ఎస్టీలకు ఇంకొక 10 సంవత్సరాలు రిజర్వేషన్ను పొడిగించడం జరిగింది ఈ 104వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఇది 2020వ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది. తరువాతి రాజ్యాంగ సవరణ 105వ రాజ్యాంగ సవరణ. ఇది ఎస్ఈబీసీస్కి సంబంధించింది. ఎస్ఈబీసీస్లో మొత్తం 5 అక్షరాలు ఉన్నాయి. అదేవిధంగా 105లో చివరి నంబర్ 5. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా సామాజికంగా మరియు అక్షరాస్యత పరంగా వెనుకబడిన తరగతులలో ఎవరిని చేర్చాలో రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని ఇవ్వడం జరిగింది. వీరినే ఓబీసీస్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని కూడా అంటారు. ఇది 2021 నుంచి అమల్లోకి వచ్చింది. తరువాతి రాజ్యాంగ సవరణ 106వ రాజ్యాంగ సవరణ. ఇది 33% మహిళలకు రిజర్వేషన్కు సంబంధించింది. దీని ట్రిక్ 3+3 = 6. దీనినే నారీ శక్తి వందన్ అధినియం అని కూడా అంటారు. ఈ సవరణ ద్వారా లోక్సభలో మరియు రాష్ట్రాల శాసనసభల్లో మరియు ఢిల్లీ శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కేటాయించడం జరుగుతుంది. ఇది 2023 నుంచి అమల్లోకి వచ్చింది. సో దట్స్ ఇట్ ఫ్రమ్ హియర్. దీస్ టోటల్ ట్రిక్స్ ఆర్ ప్రిపేర్డ్ బై సందీప్ కుమార్ పవార్ ఫ్రమ్ నల్గొండ, who is qualified SET, NET, JRF consecutively. Thank you for staying with us. We'll meet you soon with another most important topic. Stay connected with channel.